ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన వైనాడ్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. చురల్మల, ముండక్కై గ్రామాల్లో ఏరియల్ సర్వే చేశారు. మరి కాసేపట్లో పునరావాస కేంద్రాలను సందర్శించి ఉన్నతాధికారులతోటి ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర మంత్రులు మోదీని కలిసి వైనాడ్ విలయం జాతీయ విపత్తుగా పరిగణించాలని విజ్ఞప్తి చేయనున్నారు. గత నెల 30న వైనాడ్లో ప్రకృతి విలయం తీవ్ర నష్టాన్ని కలిగించింది. కొండ చర్యలు విరిగిపడడంతో ముండక్కై, చురల్మల్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా బురద రాళ్లతోటి కూడిన నదీ ప్రవాహం ఓళ్లపైకి విరుచుకుపడింది. వైనాడ్ విపత్తులో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అండ్ ప్రధాని మోదీ ఏరియల్ సర్వేతో పాటు ఇంపాక్ట్కి గురైన సైట్ని కూడా ఫిజికల్గా వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అలాగే తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు సైనికులు. ఆ వంతెన ఇంకా అక్కడే ఉంది. సో ఆ రోడ్డు మీదే వెళుతూ అధికారులను అడిగి ఏం జరిగింది తెలుసుకుంటున్నారు. విలయానికి చురల్మల, ముండక్కై గ్రామాలు శిథిలమైపోయాయి. సో ఫోటో గ్యాలరీ ద్వారా అక్కడున్న అధికారులు ప్రైమ్ మినిస్టర్కి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.